హల్లెలూయా. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం కొంచెం ఆ పిల్లలకు చూడండి. మీరు అందరికీ డిస్టర్బెన్స్ అది కిందకి ఆడించండి. ఓకే, ఆడుకుంటున్నారు ఆ టైం అనుకుంటున్నారు. చదవండి. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, దీన దరిద్రులు నీళ్లు దొరకక వాడి నాలుక దప్పించేత ఎదుర్కొచ్చింది. ఉత్తరమిచ్చేదను. చూడండి, అందరూ ఆఖరి మాట చెప్పండి. ఇశ్రాయేలు దేవుడినైనా నేను వారిని విడనాడను. ఉదయకాల సమయంలో నేను ఇలాగా యాక్చువల్లీ రోజు పాస్టర్గానే చెప్పమన్నాను. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే ఆవేశం వస్తుంది. సో నాకు ప్రాబ్లం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. కానీ దేవుడు కొన్ని మెడిసిన్స్ వాడాను. సంవత్సరం నుంచి అసలు మెడిసినే వాడలేదు. దేవుడు ఇంతవరకు నడిపించాడు. దానికి స్తోత్రం. అయితే ఇది దేని వల్ల ఎఫెక్ట్ అనేది తెలియదు. ఇంచుమించు 9 టెస్టులు చేశాను. నాకు 9 టెస్టులో 1 టెస్ట్ 2 టెస్టులు తప్ప అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి. ఆ 1 టెస్ట్ ఏంటంటే 2 టెస్టులో 1 టెస్ట్ ఏంటంటే కిడ్నీ బాగానే ఉంది. కానీ దాని మీద వర్క్ చేసేటువంటి బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ యూరియా కొద్దిగా పర్సంటేజ్ కంటే కొంచెం ఎక్కువ. అది పెద్ద ప్రాబ్లం కాదు, అయిపోయింది. అయితే హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నాకున్నటువంటి మెయిన్ ఎసెట్ ఏంటంటే మైనస్ ఏంటంటే బ్లడ్ నాది థిక్ అయిపోతుంది, ముద్ద పారిపోతుంది. సో వాటర్ ముద్దగా ఉంటుంది, ఫ్లో అవుతుంది. అది ఎక్కడ స్టక్ అవుతుంది గుండెలు. అది లెఫ్ట్ 4 గదులు ఉంటాయి గుండెలు. అందులో లెఫ్ట్లో ఒకటి కొంచెం మిస్ గైడెన్స్ అవుతుంది. అయితే మరి రేపు రాజమండ్రి వెళ్తాం, చూద్దాం. తన చిత్తాన్ని అప్పగించుకుని తన కార్యాలు నిర్వహించేదిగా. హల్లెలూయా. సో నేను ఇది రేపు వెళ్దాం అనుకున్నప్పుడు ఈరోజు ఇందాక వస్తున్నప్పుడే చూసాను. ఈ మాట దేవుడు ఏమంటాడంటే నేను వారిని విడనాడు. దేవుడు ఎప్పుడు మనం విడనాడే దేవుడు. కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి దేవుడిని మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు వదిలేశాడేమో, దేవుడు ఎందుకు ఈ కార్యం చేయట్లేదు అని చెప్పి చాలాసార్లు మనకు ప్రశ్న వస్తుంది. కొన్ని కనిపెట్టినటువంటి వాడు ఈ భూమి మీద మనిషి చాలా కనిపెట్టాడు. మ్యాక్సిమం మనిషి తను చనిపోకుండా బ్రతకడానికి ఎన్ని చేయాలని చేశాడు. కానీ మనిషి ఆపలేంది ఏంటి? మనిషి ఆపలేంది ఏంటి? మనిషి దేన్ని ఆపలేడు? పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టాడు ఒక సైంటిస్ట్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేవాడు కనిపెట్టాడు. మరి పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టిన తర్వాత చావులు ఆగినాయా? ఎక్కడ ఆగామా? చాలా మంది సైంటిస్టులు ఇప్పటికీ షుగర్కి మందు లేదు, ఇంకా ఎయిడ్స్కి మందు లేదు. మెడికల్ అనేది ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అంటే కొంతవరకే. మిగతా సగం దేవుడి ఆ కార్యాన్ని చేయాలి. కరోనాలో చాలామంది చనిపోయారు. పాస్టర్లు చనిపోయారు, విశ్వాసులు చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు, ముస్లింలు చచ్చిపోయారు, సిక్కులు చచ్చిపోయారు,
ప్రపంచ దేశాలను ప్రతివాడు దేవుడు వినడానికే. నేను ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రష్యాకి ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ చిన్న దేశమైనా ఒక విమానాన్ని కూల్చేసింది, రష్యా విమానం. అందరూ సైనికులు ఉంటారు. విమానం పేలిపోయింది. విమానం పేలిపోయింది ఏమవుతుంది? ఆ కూలిపేట దగ్గర పడిపోతే కొట్టుకు ఆ శవాలు మనుషులు కాలిపోయి సగం చనిపోయారు అందరూ. ఆఖరికి ఆ వీడియో తీయడానికి వెళ్తున్నప్పుడు ఆ మంటలకి అందులో ఉన్నటువంటి పెట్రోల్ బ్లాస్టింగ్కి ఒక సోల్జర్, ఒక సైనికుడు తను చనిపోయాడు. బుర్ర కాలిపోతుంది. అది తెలుసా? ఒక అతను పడిపోయాడు, 2 కాళ్ళు కాలిపోతున్నాయి, ఇంకా కాలుతూనే ఉన్నాయి. పెట్రోల్ ఉన్నంత పెట్రోల్. అలాంటి మనిషి చనిపోయాడు. అలా చాలా మంది ఉక్రెయిన్లో. అయితే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడు? వీడనాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు? దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మనం దేవుని మాట వినకుండా దేవుని వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడు తెలుస్తుంది. ఎవరంటే ఇప్పుడు మీ పిల్లలు మీ మాట వెళ్ళదంటే మీరు ఏం చేస్తారు? మార్గంలో కేడిపేటలో ఒక అతను తెలుసు. వాళ్ళకి ఒక అబ్బాయి, 3 అబ్బాయిలు. ఒక అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఎవరు వదిలేసుకుంటారండి గవర్నమెంట్ ఉద్యోగం? రాజీనామా చేసింది. ఏ జాబ్కి? ప్రైవేట్ జాబ్కి వెళ్ళాడు. ప్రైవేట్ జాబ్కి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయండి, అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి కదా జాగ్రత్త చేస్తే. అందరూ 4 రోజులు మనలో మంచిది, ఎందులోనూ స్టాండర్డ్ చేయట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇతని పరిస్థితి ఏంటని అడిగితే అప్పుడు అలా వదిలేసేవాడిని. ఇంకా ఏం చేయడం? ఇవ్వండి. ఇప్పుడు వాడు గవర్నమెంట్ పోస్ట్ సెట్ అయిపోవాలి, కానీ వచ్చిన వదిలేసారు. అంటే అర్థం ఏంటంటే, మనం దేవుడు మాట వినలేనప్పుడు మనల్ని కూడా వదిలేస్తాం. దేవుడు వదిలేస్తే ప్రతి పరిస్థితి అలవాటు చెప్తారు. మొదటి దినవృత్తాంతంలో 33-37 చెప్పారు. రెండో దినవృత్తాంతంలో 33-31 మొదటి చూడండి. మొదటి దినవృత్తాంతం 33-37 చూడండి. ముప్పై 32-37 చూడండి. 2 దినవృత్తాంతం 32-37 చూడండి. అతని దేశము ఆశ్చర్యముగా వచ్చి విచారించి తెలుసుకున్నట్టై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబార విషయములో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. దేవుడు అతనిని ఎవరిని? దేవుడు అతనిని విడిచిపెట్టాడనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తిని దేవుడు శోధించేటప్పుడు వదిలేస్తాడు. ఒక వ్యక్తిని పరీక్షించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యోగుకి కష్టం వచ్చింది. ఎవరికి? యోగుకి వచ్చిన బాధ ఏమి? యోగుకి ఎందుకు కష్టం వచ్చింది? యోగుకి ఎందుకు కష్టం వచ్చింది? ఏం తప్పు చేశాడు యోగు? ఏ తప్పు చేయలేదు. అసలు ఏ తప్పు చేయలేదు యోగు. యోగు చేసిన తప్పేంటి తెలుసా? యోగు చేసిన తప్పు బైబిల్లో అతని మాటలను బట్టి ఇది తప్పని మనం చెప్పచ్చు, కానీ నిత్యము దేవుని ఆరాధన చేయడం అతను చేసిన తప్పు.
ఇప్పుడు ఉచ్చు చేయమన్నాడన్నాడు. ప్రతి ఉదయాన్నే లేచి తన పిల్లలు తప్పు చేశారేమో, మళ్ళీ అది కూడా ఊహలలో తప్పు చేశారేమో అని పిల్లల గురించి శ్రద్ధ కలిగి వారి గురించి ఏం చేసేవాడు? ప్రాణం కల్పించేవాడు. అంత భక్తి చేసినటువంటి యోగుకి శ్రమ వచ్చినప్పుడు దేవుడు కొంతకాలం విషయం చెప్పండి, దేవుడు అతనిని విడిచిపెట్టాను. 18వ కీర్తన 21వ వచనం చదివితే 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడిని కాను. చూడండి, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? భక్తులైన మనము మరి చదువు. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కానంటున్నాడు. ఎవరు దేవుని విడిచిపెడతాడు? దేవుడు ఎవరిని విడిచిపెడతాడు? మీరు ఆపోజిట్గా ఆలోచించండి. భక్తిహీనులను దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు మనం ఎలా అవుతారంటే దేవుడు భక్తి పనులుగా మనం భక్తి చేస్తున్నప్పుడు, దేవుళ్ళు ఎదుర్చుకున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే దేవుడు మనము విడిచిపెట్టకుండా ఉంటాడు. అంటే భక్తి పనులుగా ఉంటే దేవుడిని ఆశ్రయిస్తాడు. మీరు 44వ కీర్తన 8వ వచనం చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. చూద్దాం. అయితే ఇప్పుడు నీవు మమ్ము విడనాడి, అంటే దేవుడు మనం విడిచిపెడితే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు దినమెల్లా అతిశయించేవారు, దినమెల్లా దేవుడు గొప్పవాడని చెప్పేవారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. వీళ్ళ దేవుడు ఏమంటుంటే విడదీసి దేవుడు విడనాడి పరిచి ఉన్నాడు. ఓకే, మాస్ ఏమన్నాడు మళ్ళీ? అంటే దేవుడు బయలుదేరడం లేదు అంటే దేవుడు విడిచిపెట్టేశాడు అంటే దేవుడు వారితో లేడు. ఇప్పుడు దేవుడు మీతో బయలుదేరాలి. కానీ ఎవరో పాట రాశాడు, నాతో కూడా కావాలి. నీవే లేకపోతే ఆయన పడదు, మనం నీవే లేకపోతే నేనేమైపోదు. అంటే దేవుడు మనతో ప్రతి విషయంలో వెనకాల ఉండాలి. ఇక్కడ నీవు బయలుదేరడం లేదు అని చూడండి. చూడండి, దేవుడు విడిచిపెడితే శత్రువుని ఎదుట మనం పారిపోతూ ఉంటాం. శత్రువు ఉంటాడు, వాడు జయించకండి ఏమైపోతాం? పారిపోదు. ఇష్టం వచ్చినట్లు చూడండి, మనం దేవుడు వదిలేస్తే మనం దోచుకుంటారు, దోచుకుని మనకున్న ప్రతి దాన్ని పట్టుకెళ్ళిపోతారు. తర్వాత ఎలా అప్పగించేస్తున్నాడు? గొర్రెను భోజన పదార్థానికి అప్పగించినట్లు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అంటే మనము మనకున్న దానిని, మనం అనుభవించాల్సిన దానిని అనుభవించకుండా అది వేరొకరు చేస్తాడు. ఇంకా చదవండి. ఇప్పుడు కలిసి ఉండే వాళ్ళందరూ దేవుడు వారిని ఏం చేశాడు? చెదరగొట్టాడా? వెల చెప్పక చూడండి, మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, మంచి ప్రోడక్ట్ ధాన్యం ఉంది అనుకోండి, దానికి వెల చెప్పక, వెల లేదు, గిట్టుబడి లేదు,
ఇప్పుడు బస్తా ధాన్యం ఎంత? ఏమని చెప్పండి, బస్తా ధాన్యం ఎంత సాగర్ గారు? బస్తా ధాన్యం రేటు 1400 1200 ధాన్యం ఉంది కానీ వెళ్ళలేదు. ఇప్పుడు చాలా మంది దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అమ్మే స్వభావం అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర ఉంది కానీ నీకు వచ్చేటువంటి ధనప్రాప్తి లేదు. ఈరోజు అమ్ముకొని డబ్బులు తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు? డబ్బులు కూడా రావట్లేదు. మీరు కష్టపడి పండించారు, 1200 1300 రావాలి. ఆమె కూడా దాన్ని పట్టుకెళ్తే బాగాలేదని సరుకు కింద వెళ్తావా? లేదు పట్టుకెళ్ళిపో అంటే 400 లాస్కి అంటే మన దగ్గర సరుకు ఉంది కానీ వెళ్ళలేదు. ధనప్రాప్తి కూడా దేవుని విడిచిపెట్టే ధనప్రాప్తి ఉండదు. కొన్నిసార్లు కొన్ని అనుకుంటాము నేను సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? బైబిల్లోకి మాట్లాడాలి. మనం సంపాదించినంత సిల్ సంచులో ఉంటుంది. ఎక్కడ చెప్పండి, మీకు మీ సంచికి చిల్లుంది అనుకోండి, మీరు బియ్యం పట్టుకున్నారు, అనపతి నుంచి మోసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చేటోడికి ఏమైతే అందులో 10 కేజీలు బియ్యం కూడా ఇంటికి వచ్చి కేజీ అయిపోతుంది. అంటే కేజీ వచ్చేది ఇంటికి అంతేనా? ఎందుకు వస్తుంది? సంపాదించిన ధనప్రాప్తి లేకుండా దేవుడు విడిచిపెడితే అలా ఉంటుంది. ఒక ఆయన మాస్టర్ గారు నెలకి 70,000 జీతం. 10వ తారీఖు తర్వాత ఎవరైనా పెద్దారని అడుగుతారు, ఎంత జీతం? మన 70,000 జీతం అయితే ఎగరేస్తారు. కాబట్టి దేవుడు ధనప్రాప్తి లేదు వాళ్ళకి. చదవండి ఇంకా. చేసి ఉన్నావు దృష్టికి. సో ఎలా అయిపోయింది మనం అంటే అపహాస్యముగా మనం అయిపోయాం. దేవుడు విడిచిపెట్టకపోయాం. మనం చేసే రోజు ప్రాంతానికి తెలుసా, దేవా నీవు మమ్మల్ని విడనాడకు. దేవుని స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ఈరోజు, దేవా మమ్మల్ని విడనాడకు, మమ్మల్ని విడిచిపెట్టకు. విలాప వాక్యములు 3వ ఉపయోగంతో ఒక మాట రాయబడింది. విలాప వాక్యములు 3వ ఉపయోగం. విలాప వాక్యం 3వ ఉపయోగం. చూడండి, ప్రభువు సర్వకాలము దేవుడు నేను విడిచిపెట్టిన సర్వకాలము విడనాడడు. అంటే దేవుడు విడిచిపెడితే, దేవుడు వదిలిపెడితే అని అనుకుంటాము, కానీ నిత్యము నిన్ను. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అంటే దేవుడు ఎలా మనం విడనాడడు అనే మాట చెప్తాను. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, గుడి అడుగులు వేస్తున్నాడు. తల్లి నడుస్తాడు లేదు వదిలేదు అంతేనా? ఆడు నడిచినట్టు ఏమైపోతాడు? పట్టుకుంటారా? దగ్గరుంటే పట్టుకుంటున్నా గుడిగుండి దెబ్బకు పడిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు? మీరు పెద్ద దగ్గరలాగా ఉన్నారు, మీ బిడ్డలు అలాగే నడుతున్నట్టు అవ్వరా అనుదలిసి ఉన్నట్టు ఉన్నారు. చేయబెట్టి నడిపిస్తారు. ఒకవేళ మీరు ఇలా వదిలేసినా పడిపోతారు, లేదని వెనకాల బ్యాలెన్స్ కాకుండా మీరు చూస్తారు కదా. అది దీని అర్థం. అలాగే కానీ ఇంకా నడిచేస్తున్నాడు, ఒక అడిగి వేసాడు, ఎంత చేయాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు పడిపోతాడు మీ ఆలోచన ఏమన్నా ఉండాలి. ఆడ వేరే అక్కడ నడిచేస్తున్నాడు అన్నారు ఏమవుతాడు? అలా చాలా మంది చూశాను నేను. మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా అక్కగారు మనోడు, ఆడు కూడా అంటే
ఆడు ఇలా లెగిసిపోతున్నాడు, ఆడు లెగిసిపోతాడు అనుకుంటే ఇదే 2 సార్లు ఇలా చేస్తాడు అంటే లెగిసిపోతాడే మనం అనుకుంటున్నాం. ఆడు లేగడు, మనం పట్టుకుంటాం ఎలా చేయించాడు, మనం పట్టుకునేదానికి వెనక్కి ఏమవుతాడు. దేవుడు కూడా కొన్నిసార్లు వదిలిపెడతాడు, నిత్యము విడనాడు అంటే అర్థం అదే చెప్పింది. పిల్లవాడిని ఎలాగైతే ఒక్కసేపు చేస్తాం కానీ మరలా ఏం చేస్తాం, వెంటనే పడిపోతుంటే దేవుడు కూడా అంతే. దేవుడు ఒక క్షణం విడిచిపెట్టినా దేవుడు వెంటనే చేయబట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. విలాపవాక్యం 2:7 కూడా చదవండి. విలాపవాక్యం 2:7. చూడండి, ప్రభువు తన బలిపీఠము విడనాడని ఉండదు. ఎందుకు బలిపీఠాన్ని దేవుడు వదిలిపెట్టాడు? బలిపీఠం అంటే సంఘం, మందిరం. ఈ మందిరాన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? లేకపోతే నీవే ఒక మందిరం, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అంటే నీవు దేవుని మందిరంగా లేనప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. మందిరం అంటే ఇలాంటి 4 వరకు పెద్ద మందిరం. కొన్ని చోట్ల చూస్తానండి, ఆ మందిరాలను చూస్తే అదంతా జరగాలంటే 4 రోజులు పడదు, అన్ని లోపల చూడబట్టే అంత పెద్ద మందిరాలు ఉన్నాయి. కానీ ఆఖరికి బైబిల్లో నీవు ఒక మందిరం, నీవే ఒక దేవాలయం అన్నాడు. ఇప్పుడు దేవుడు నీ మందిరం అనే బలిపీఠాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, నీకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి రోజు మనం అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందే, ప్రభావం హృదయంలో నిన్ను దేవాలయముగా పెట్టుకున్నాను, నా బలిపీఠమును విడిచిపెట్టకు, విడనాడకని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిత్యము విడనాడేవాడు కాదు. దేవుడు నిత్యము మనం విడనాడితే, నిత్యము దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి. ఆఖరి ఒక వచనం చేత నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 61వ వచనం. యెషయా గ్రంథం కీర్తన 60. చూడండి, దేవుడు విడనాడితే మనం చెదరగొట్టబడతాం. ఈ రోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీవు నన్ను విడనాడాలి. దేవుడు విడనాడకుండా ఉండాలి అని అంటే ఎవరిని దేవుడు విడనాడడు? యెషయా గ్రంథంలో మనం కీర్తన 41:17 వచనాన్ని తెలుసుకుందాం. అక్కడ దీన దరిద్రులు ఎవరండి? దీన దరిద్రులు నీళ్లు లేవా? నీళ్లు లేని పరిస్థితులు కూడా అభ్యర్థులా రాబోతున్నాయి. కొల ప్రకారం నీళ్లు తాగాలి, కొల ప్రకారం అన్నం తినాలి. నేను రోజుకి 5 లీటర్స్ తాగుతాను, మధ్యాహ్నం కూడా ఇన్ని నీళ్ళు తింటానంటే ఉండదు. అంత సిస్టమేటిక్. నీళ్లు దొరకని రోజుకి వెళ్తాం మనం. ఈ రోజున ఉక్రెయిన్ పరిస్థితి నేను అర్థం చేసుకుంటే, ఇళ్లలో ఉంటే ఇళ్ళని పెట్టేశాను. అండర్ గ్రౌండ్లో ట్రైన్ స్టేషన్ ఉంటే అందులో దాక్కున్నారు, బంకర్లో దాక్కున్నారు. బంకర్లో దాక్కుంటారు. వాళ్ళు 3 పూట ఫుడ్ ఎవరు పెడతారు? ఒక 1000 మందికి షెల్టర్ అవడం సులువే. ఒక 10 మందిని, ఒక 100 మంది ఇంట్లో ఉండండి అంటాం అనుకోండి, ఉంటారు. వీళ్ళు 3 పూట్ల భోజనం. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, మనం అనుకోవచ్చు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది కదా, మనకి ఏముంటుంది అని అనుకోకండి. దాని ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుంది. ఎందుకు తెలుసా? అటు సైడ్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా అయిపోతాయి. కొన్ని సరుకులు కొన్ని దేశాల నుంచి రావడం వల్ల మనకు తక్కువ రేటుకు వస్తాయి. ఇవన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు పడతాయి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా దీన దరిద్రులు ఎవరు చెప్పండి?
ఒకసారి ఒక ధనంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, అయ్యా ఎంత డబ్బైనా పర్లేదు నన్ను బ్రతికేయండి సార్. డాక్టర్ చెప్పారట, బాబు నీకు అన్ని పాడైపోయి నేను ఏం చేయాల్సింది, ఓ డబ్బులు ఉన్నాయి. డబ్బు మనిషిని ఏం చేయలేదండి. మీరు డబ్బు ఉండొచ్చు, మనీ పవర్ ఉండొచ్చు. నేను ఇందాక డాక్టర్ గారు అంటున్నారు, ఆ హాస్పిటల్కి వెళ్తే ధనవంతుడిగా వెళ్ళకండి, ఏ డబ్బులు లాగేస్తారు మీ దగ్గర. అంటే మీరు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే ఎంతైనా పర్లేదు సార్ అన్నాం అనుకోండి, జరగలాగే మీ చిత్రం ఉంటాయి. నేను ఎంత కట్టగలను ఎంత చేయగలను అంటే అర్థం ఏంటంటే, మనుషులు దోచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నీళ్లు దీనదంతులు నీళ్లు వెతుకుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? నీళ్ళ కోసం వెతికి మీదకి నాలుగు ఏమవుతుంది, సైంటిఫిక్గా నీళ్లు దొరకకపోతే 4 రోజులు లేకపోతే 4 నుంచి 7 రోజుల మధ్య బతుకుతారు, తర్వాత తెచ్చుకుంటారు. 4 దినాలు కానీ నీళ్లు దొరక తప్పించేత ఎండిపోతుంది. అప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇస్తున్నాడట. ఏమని ఉత్తరం ఇస్తున్నాడు? విడనాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే, నీళ్లు కోసం వెతికేటువంటి వారు, రక్షణ కోసం వెతికేవారు, దేవుని కోసం బ్రతికే వారిని విడిచిపెట్టను అని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. చెప్పండి, ఎట్లా చెప్పండి. దేవుని ఈ రోజు విడిచిపెట్టకుండా దేవుడు మనకు సహాయం చేయాలని అట్లేదుగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ